ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దండి. ఇది వచ్చేసి డైలీ రొటీన్ అనమాట. మార్నింగ్ లేగానే ఇలా అయితే ఊడ్చి చల్లి ముగ్గు అయితే పెడతాను. దాని తర్వాత ఉన్న ప్లాంట్స్ అన్నిటికి కూడా వాటరింగ్ అయితే చేస్తాను. ఫస్ట్ అక్కడి నుంచి ఆ గేట్ నుంచి, ఆ మెయిన్ గేట్ నుంచి లోపలికి వస్తే ఇలా ఒక చిన్న గార్డెన్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. సో చూడండి, కొన్ని రకాల ప్లాంట్స్, వెజ్జీస్ కూడా ఉన్నాయన్నమాట, వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి, లీఫీ వెజిటేబుల్స్ ఉన్నాయి ఎక్కువగా. సో ఇక్కడ ఇది రెడ్ గోంగూర, బచ్చలి కూర, కొన్ని తోటకూర, కొన్ని షో ప్లాంట్స్, మనీ ప్లాంట్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్. ఇక్కడ నేను లోటస్ అయితే పెట్టానండి. లోటస్ కూడా ఇది పసుపు. ఇక్కడ టమాటా నారు పోసానమాట. సో కలబంద, వామ ఆకు, ఇది ఏదో కూర అండి, అది హెల్త్కి చాలా మంచిది. సో ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఇలా అయితే ఉంటాయి. సైడ్ ఒక 5 అలా పాట్స్ పెట్టాను. సో ఇది వచ్చేసి మా బెడ్రూమ్ అనమాట. చాలా చిన్నదిగానే ఉంటుంది, బట్ నీట్గా ఉంటుంది. అంటే నేను నీట్గా సర్దుతాను అనమాట. హడావిడి ఏమీ లేకుండా జస్ట్ నార్మల్గా అయితే ఉంటుంది. ఈ జస్ట్ ఇలా ఎంట్రన్స్ ఇలా లోపలికి వచ్చేస్తే హాల్ తర్వాత ఒక మినీ బెడ్రూమ్ ఉంటుంది. దాని తర్వాత ఇదనమాట 2 బెడ్రూమ్స్, ఒక హాల్, కిచెన్ అనమాట. అయితే ఇక్కడ జస్ట్ సెల్ఫ్సే ఉన్నాయండి. సో బట్టలు అన్నీ పిచ్చి పిచ్చిగా ఉంటాయి కదా, అంటే బాగా కనిపిస్తుంటాయి. ఏసీ అంతా క్లాత్స్కే పోతుంది అనేసి ఇలా కర్టెన్స్తో అయితే కవర్ చేశాను. పైన ఒక 1-2 బ్యాగ్స్ అయితే ఉన్నాయి. ఇటు సైడ్ ఒక టీవీ ఉంది. ఇక్కడ వెంటిలేషన్, ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది, అక్కడ ఒక హ్యాంగర్ ఉంటుంది, కొన్ని క్లాత్స్ అయితే అలా. ఇంకా మా వారు అలా తగిలిస్తూ ఉంటారు. దాన్ని ఒక ఇది చేస్తారనమాట, ఒక మినీ బీరువానే చేసేస్తారు. ఇక్కడ వచ్చేసి ఒక చిన్న దేవుడిది వాక్యం పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ మా బాబు పిక్స్ అన్నీ ఒక ఫ్రేమ్లో అయితే పెట్టాను, బట్ అది అస్సలు వర్కౌట్ అవ్వట్లేదు. ఆ ఫ్రేమ్ని నేను మీషోలో తీసుకున్నాను. అవి అందులో సరిపోయే ఫోటో అయితే లేదు, చిన్నవి అలా యాడ్ చేశాను, కానీ వర్కౌట్ అయితే అవ్వట్లేదు అనమాట. సో బెడ్ మీద ఎప్పుడు ఇలా ఒక బెడ్షీట్ అయితే ఉంచుతాను. రెగ్యులర్గా యూజ్ చేసేది, డైలీ యూజ్ చేసే బెడ్షీట్ అలా ఉంచుతాను అనమాట. అటు సైడ్ అలా సింపుల్గా వాల్కి అయితే గ్రీన్ కలర్ బటర్ఫ్లైస్ అయితే స్టిక్ చేశానండి. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వాల్ డిజైన్ రెడ్లో ఉంది కాబట్టి ఇలా గ్రీన్ బటర్ఫ్లైస్ అయితే పెట్టాను. ఎంత బాగుంటుందోనండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మనది రెంటెడ్ హౌసెస్ కాబట్టి ఏదైనా మనం అలా మేకులు కొట్టినా, ఏదైనా స్టిక్ చేసినా లేనిపోని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాలి. సేమ్ ఇక్కడ నేను జస్ట్ బటర్ఫ్లై స్టిక్ చేసా. అసలు ఒక్కొక్కసారి మనం ఎంత స్టిక్ చేసినా అవి పడిపోతూనే ఉంటాయి. ఈ బటర్ఫ్లైస్కి పెయింట్ కూడా వచ్చేసిందండి. అసలు దాని బ్యాక్ అంత స్టిక్కీ ఏమీ లేదు, పెయింట్ కూడా వచ్చేసిందంటే చూడండి నా బ్యాడ్ టైం ఎంతలా ఉందో. సో కొన్నిసార్లు అలా జరుగుతూనే ఉంటాయి. అవి తీస్తే పెయింట్ వచ్చేస్తుంది అనేసి ఫైనల్గా అయితే అలా వదిలేసి వచ్చేసాను. చెప్పడం మర్చిపోయాను, మేము ఇల్లు అయితే షిఫ్ట్ అయిపోయామండి. ఒక మెమోరీగా ఉంటుంది కదా అనేసి నేను ఇలా అంతా అయితే షూట్ చేస్తున్నాను. దాంతోపాటు మీకు కూడా షేర్ చేస్తున్నాను అనమాట. అసలు నా ఇల్లు ఎలా ఉంటుంది అనేసి మీకు ఒకసారి చూపిద్దాం అన్నట్టుగా హోమ్ టూర్ లాగా, అంటే ఖాళీ చేసే ముందు తీస్తున్నాను. సో ఈ ఒక సైడ్ అయితే వాల్కి ఇలా అయితే స్టిక్ చేశాను అనమాట. చూసారా, ఇప్పుడు మా బాబు పిక్స్ అన్నీ కూడా మంచిగా ఉన్నాయి, నీట్గా ఉన్నాయన్నమాట. సో అవి అప్పుడప్పుడు జారిపోతూ ఉంటాయి, ఇంకేం చేయలేం కదా. సో ఇలా ఉంది. పక్కన ఒక 6-7 బటర్ఫ్లైస్ అయితే అలా స్టిక్ చేశాను పైన. ఇలా రూమ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు సైడ్స్ అయితే నేను ఇలా గ్రీన్ కలర్వి హ్యాంగ్ అయ్యేలాగైతే చూసుకున్నాను అనమాట. అసలు నాకు ఎంత బాగా నచ్చింది. ఫస్ట్ పెట్టినప్పుడు అంత నచ్చలేదు, ఇంకా డేస్ అలా గడుస్తున్న కొద్దీ చాలా బాగా అనిపించింది. సో సింపుల్గా అయితే రూమ్ ఇలా ఉంటుంది. నాకు ఇది ఒక బెస్ట్ మెమోరీయేనండి. అందుకోసమే నేనైతే ఇల్లు ఖాళీ చేసే ముందు ఓపికతోటి అన్నీ కూడా వీడియో అయితే తీసుకుంటున్నాను. ఇది లైఫ్ టైం మెమోరీ కదా. ఎంతో ఇష్టపడి ఎంతో చక్కగా నీట్గా సర్దుకున్న ఇల్లుని ఇక
ఇంకా సడన్గా ఖాళీ చేసి కొత్త ప్లేస్కి వెళ్ళాలంటే అక్కడ ఎలా ఉంటుందో ఏంటో అన్న ఒక చిన్న టెన్షన్ అనమాట. ఈ ఇల్లు మిస్ అయిపోతామన్న ఒక చిన్న బాధ కూడా. సో ఇటు సైడ్ విండోస్ ఉంటాయి, మనకు కావాలనుకుంటే విండోస్ ఓపెన్ చేయొచ్చు. మ్యాక్సిమం మేమైతే ఓపెన్ అయితే అసలు చేయము. ఈ రూమ్లో పైన వెంటిలేషన్ బాగానే ఉంది, కానీ అప్పుడప్పుడు ఉబ్బగా ఉంటే ఉంటుంది. కన్ఫామ్గా ఏసీ అయితే వేయాల్సిందే. ఇప్పుడు బాగా చలి పెట్టినప్పుడు, లేదంటే వర్షం ఎక్కువగా వచ్చినప్పుడు ఫ్యాన్తో అయితే సరిపోతుంది. ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద ఒక చిన్న లిటిల్ క్యూట్ డాల్ అయితే పెట్టాను. ఈ డాల్ని నేను ఏదో మాల్లో తీసుకున్నానండి, సిఎంఆర్లో అయితే తీసుకున్నాను. మా దగ్గర ఉన్న సిఎంఆర్లో అసలు ఎంత స్మూత్గా ఎంత బాగుంటుందో అసలు ఆ టాయ్. 800 అలా పడిందండి, 800 1000 పడింది. తీసుకొని చాలా డేస్ అయిపోయిందిగా, ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే నాకు గుర్తులేదు, కానీ నాకు ఫేవరెట్ అని చెప్పొచ్చు. నేనైతే అక్కడే జస్ట్ అక్కడ బెడ్రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ మీద అయితే ఆ టాయ్ ఎప్పుడు అలానే దాని ప్లేస్ అయితే ఫిక్స్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఒక చిన్న అలా స్టిక్ చేశాను. అది ఓనర్ వాళ్ళ బీర్వానేనండి. మాకు అక్కడ అంత ప్లేస్, బీర్వా లేకపోతే ప్లేస్ కలిసి వచ్చేది, బట్ అలా ఉంది. అయితే నేను చెప్పేది ఏంటంటే, మనం రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు మనం ఎంత నీట్గా ఉంచుకున్నా సరే, మనం ఎంత నీట్గా సర్దుకున్నా సరే అనేవాళ్ళు అంటూనే ఉంటారండి. ఓనర్స్ అనే కాదు, ఓనర్స్ అయితే మ్యాక్సిమం అంటూనే ఉంటారు, బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు, గోడ నల్లగా అయింది. ఇచ్చేటప్పుడు నల్లగా ఉన్నప్పుడు మనం వాడుతున్నప్పుడు నల్లగా అవుతుందిగా. ఇంకా వాళ్ళు ఎలా ఇచ్చినా సరే దాన్ని క్లీన్ చేసి నీట్గా అయితే మనం చేసుకొని యూజ్ చేస్తుంటాం. అసలు ఇది రెంటెడ్ హౌసా మన ఓన్ హౌసా అన్న ఇదిలో అంత నీట్గా ఉంచుకున్నా సరే ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఇది వచ్చేసి హాల్లో అయితే ఇలా ఉంటుంది. అయితే నేను డీప్ క్లీనింగ్ కూడా చేస్తున్నాను అనమాట. ఎలాగో వీళ్ళంతా ఖాళీ చేస్తున్నాను కదా, సర్దుకోవాలి కాబట్టి సర్దుకుంటూ ఉంటున్నాను. హాల్ ఎంట్రన్స్లో ఇలా అయితే ఉంటుంది. గ్లాస్ పైది పడిపోయిందండి, చెదలు పట్టడం వల్ల గ్లాస్ అయితే పడిపోయింది. నిజంగా ఆ రోజు మేము ఇంట్లో అయితే లేము, అది మాకు చాలా అంటే చాలా హెల్ప్ అయిందనమాట. ఎందుకంటే బాబు రోజు ఆడుకుంటూ ఇక్కడే ఏదైతే ఉందో ఈ అల్మారా దగ్గరే కూర్చునేవాడు. అది గ్లాస్ సడన్గా పడిపోయింది. అసలు అక్కడ మనిషి ఉంటే ఎంత ప్రమాదం జరిగేదో నిజంగా అసలు ఆ దేవుడే తప్పించాడని అనుకోవచ్చు. ఇలా చిన్న చిన్నవి నా దగ్గర ఉన్న ఐటమ్స్తో అయితే ఇలా పెట్టాను. కొన్ని ఇంకా పైన అయితే చెత్త కూడా ఉంది, బట్ ఇగ్నోర్ చేసేయండి. ఇదైతే మేము ఇల్లు ఖాళీ చేసే ముందు అన్ని సామాన్లు అయితే ఇలా దేని దానికి ప్యాక్ చేసి పెట్టేశాను అనమాట. కిచెన్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఐటమ్స్ అన్నీ బాక్స్లలో ప్యాక్ చేశాను. కొన్ని ఇంకా పైనుంచి అన్నీ కింద తీసి అయితే పెట్టేశాను. సో అన్నీ సర్దుతున్నాం అనమాట. మాకైతే ఓపిక లేదు, ప్యాకర్స్ అండ్ మూవర్స్ని అయితే మాట్లాడి పిలిపించాము. సడన్గా అనమాట ఇల్లు ఖాళీ చేయడం. చూసారా ఎంత చెద వచ్చిందో, అసలు బీరువాకు చెదలు రావడం అన్నది వామ్మో, అసలు ఇది ఒక పెద్ద వండర్ అనే చెప్పాలి. ఎక్కడ జరగని వింత మా ఇంట్లో అయితే జరిగింది. బీరువాకి చెదలు వచ్చేసి బీరువా కిందనే కాదండి, పైన లాకర్లో కూడా చెదలు పట్టేసి, లాకర్లో ఇంకా ఉన్న పేపర్స్, సర్టిఫికెట్స్, గోల్డ్ కొన్నప్పుడు మనకు వస్తాయి కదా బిల్స్, ఆ బిల్ పేపర్స్ అన్నీ రీసెంట్లీ కొన్న బిల్ పేపర్స్ కూడా మొత్తం అసలు పనికి రాకుండా పాడు చేశాయన్నమాట చెదలు. చాలా వరకు మంచి ఫేవరెట్ డ్రెస్సెస్, శారీస్ అన్నీ కొట్టేసాయి. ఇంకేం చేస్తాం, ఇంకా నయం అనుకున్నాను. ఇంకా నా పెళ్ళి పట్టు చీరలు అయితే కొట్టలేదండి. అంటే బీరువాలో 2 పోర్షన్స్ ఉంటాయి కదా, రైట్ సైడ్ పోర్షన్ అయితే చెదలు బాగా పట్టేసింది, లెఫ్ట్ సైడ్ అయితే ఇంకా ఒక 20 డేస్ బ్యాకే బీరువా అంతా కూడా నేను నీట్గా సర్దేసి పెట్టాను. బట్ చూడగానే ఎందుకో చెదలు పట్టేసింది. ఇంకా లక్ ఏంటంటే పట్టు శారీస్, నా పెళ్ళి పట్టు శారీస్ అవి లైఫ్ టైం మెమొరీ కదా, వాటికైతే ఏమీ కాలేదు. సో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. సైడ్ ఒక సందు ఉంటుంది, ఇటు సైడ్ స్టెప్స్ ఉంటాయి. ఇందాక మీకు చూపించిన విధంగా అటు సైడ్ అయితే గార్డెన్ అయితే ఉంటుంది. సో ఇలా ఇంట్లోకి వస్తే ఇలా హాల్ అయితే ఉంటుంది, ఒక చిన్న హాల్ అనమాట. సో అన్నీ తీసేసాం కదా, ఇంకా చెత్తగా అయితే ఉందన్నమాట. హాల్ ఇది. ఇటువైపు ఒక బెడ్రూమ్ ఉంటుంది, కొంచెం ముందుకు వెళ్తే అటు ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఇది పూజా రూమ్ అనమాట. ఈ రూమ్లో ఎక్కువ బుక్సే పెడతాను, మా వారి బుక్సే ఉంటాయి అనమాట. ఈ బుక్స్లో ఏవి యూజ్ అవుతాయి ఏవి యూజ్ అవ్వవు అవన్నీ
తీసేసి అన్నీ షిఫ్ట్ అయిపోయాయి. కొన్ని ఉన్నాయన్నమాట, కొన్ని కూడా ఇంకా షిఫ్ట్ చేయాలన్నమాట. సో షిఫ్ట్ చేసేస్తే ఇంకా బాగుంటుంది. ఇలానే తీసుకెళ్ళిపోతే ఇంకా వేస్ట్ ఏమైనా అలాగే మళ్ళీ ఉంటుంది. సో వాళ్ళకి నేను ఒక స్టిక్కర్ అంటించడం వల్ల అలా అయితే పెయింట్ అయితే పోయింది. సో ఇది చేసిన ఒక పెద్ద మిస్టేక్ అని చెప్పాలి. కానీ ఓనర్స్ ఏదో ఒకటి అంటూనే ఉంటారు కాబట్టి మనం వేరే ఒకళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను అన్ని జాగ్రత్తగా చూసుకున్నాను, కానీ అదొక్క విషయంలో కొంచెం పెయింట్ అయితే పోయిందనమాట. పోతుంది అనుకోలేదు, బట్ పోయింది. మాకు ఇచ్చేటప్పటికి కూడా అప్పటికి అక్కడక్కడ పోయింది. సో ఇంకా నేను స్టిక్ చేయడం వల్ల కొంచెం అయితే పోయింది. ఇది వచ్చేసి మా బెడ్రూమ్ కదా, బిఫోర్ చూపించాను. ఇది అన్నీ షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ చూడండి ఎలా ఉందో. సో ఇక్కడ కూడా అంత చెత్తగా ఉంది కదా, సో ఇదంతా క్లీన్ చేసేయాలి. అన్నీ ఊడ్చేసేస్తాను. ఇలా అయితే ఇవ్వనండి, మనకు వాళ్ళు ఎలా ఇచ్చినా సరే మనం ఖాళీ చేసే ముందు ఉన్న ఈ చెత్త మొత్తం తీసేస్తాను. ఈ పేపర్స్, ఈ కవర్స్ అన్నీ తీసేస్తాను. అగో నేను డస్ట్బిన్ కవర్స్ కూడా తీసుకొచ్చాను, ఎందుకంటే ఇవన్నీ అందులో వేసేసి ఇంకా చెత్త వాళ్ళకి ఇచ్చేద్దాము. అదే మనకి మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు కదా, సో చెత్త బండికి వేయాలనేసి చేశానమాట. ఇది దేవుడి రూమ్ ఉంది కదా, అది నేను పూజలు చేయను కాబట్టి నేనైతే ఫ్రిడ్జ్ అయితే పెట్టేశాను అనమాట. సో ఇలా ఉంటుంది. ఇప్పుడు అంతా కూడా ఊడ్చేస్తున్నాను. ఇంకా లక్ ఏంటంటే మేము ఆల్ ఆఫ్ సడన్ ఖాళీ చేద్దాము అనుకున్నా సరే నాకు ఎక్కువ పని అయితే లేదు. అంటే మామూలుగా బూజులు అవి ఇవి ఉంటాయి కదా, సో అలా ఏమీ లేదు. ఎందుకంటే నేను 20 days ఆర్ 1 month బిఫోరే ప్రతి ఒక్క రూము డీప్ క్లీనింగ్ చేశాను. అవన్నీ వీడియోస్ కూడా ఛానల్లో ఉన్నాయి, ఒకసారి కావాలంటే వెళ్ళి చెక్ చేయండి. సో ప్రతి ఒక్క రూము డీప్ క్లీనింగ్ చేశాను అనమాట. సో ఆ డీప్ క్లీనింగ్ చేయడం వల్ల నాకు చాలా అంటే చాలా హెల్ప్ అయిందనమాట. అసలు పని చేసినట్లే అనిపించలేదు, కానీ సామాను సర్దాలి అంటే మాత్రం భయం వేసింది. సో అందుకోసం అనేసి నేను ఏం చేశానంటే సామాను సర్దడానికి ప్యాకర్స్ అండ్ మూవర్స్ని ఇంత ప్యాకేజ్ అని మాట్లాడుకున్నాను అనమాట. వాళ్ళు ప్రతి ఒక్కటి సపరేట్ బ్యాగ్స్లలో ప్యాక్ చేసేసి పైన రాశారు. ఇంకా కొత్త ఇంటికి వచ్చాక సర్దుకోవడం అయితే చాలా అంటే చాలా పని అయిపోయిందనమాట. అంటే కొంచెం ఎక్కువ వర్కే కదండి. సో ఇక్కడ ఈ షిఫ్టింగ్లో ఎంత మనం చేయకపోయినా కొంచెమని చేస్తాం కాబట్టి ఎంతైనా టైర్డ్ అయిపోతాం. మళ్ళీ రాగానే సర్దుకోవడం అంటే అదొక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. సో కొన్ని బ్యాంగిల్స్, జ్యువెలరీ అవి లాస్ట్కి తీసుకెళ్దాం అనేసి సైడ్ పెట్టాను. షిఫ్ట్ అయిపోయాము, 3-4 days అయిపోయింది. నా మెయిన్ జ్యువెలరీ బ్యాగ్ అని మర్చిపోయాను. మళ్ళీ వెళ్ళేసి మళ్ళీ తెచ్చుకున్నాను అనమాట. కొన్ని అప్పుడప్పుడు నేను ఒక వీడియోలో చెప్పాను మీకు, ఇలా గల్లాగురిలో మనీ వేసేసి సేవ్ చేద్దాము అని అనుకుంటున్నాను అనేసి. సో ఆ గల్లాగురికి కూడా మర్చిపోయాను, మళ్ళీ తెచ్చుకున్నాను అనమాట. కొన్ని ఇలా జరుగుతూనే ఉంటాయి. అందుకే మనం 1-2 సార్లు ఏమైనా మర్చిపోతున్నామా లేదా అన్నది ఒకసారి అయితే క్రాస్ చెక్ చేసుకుంటే బెస్ట్ అనమాట. దగ్గరుంది కాబట్టి నేనైతే వెళ్ళి తెచ్చుకోగలిగాను. అదే దూరం ఉన్నా లేదా వేరే ఊరైనా సరే కష్టమైపోతుంది కదా. సో అందుకోసమే ఏది మర్చిపోకుండా కేర్ఫుల్గా అయితే మీరు ప్యాక్ చేసుకోవడం బెస్ట్. ఇంకోటి ఏంటంటే అసలు ఏమున్నా ఏంటి, ఏమేమి ఇంపార్టెంట్ ఉన్నాయో ఒక పేపర్లో రాసి పెట్టుకున్నా పర్లేదు, ఒక బుక్లో నోట్ చేసుకుంటే ఇంకా బెస్ట్ అనమాట. అసలు ఏం మర్చిపోము. సో అంత డీప్ క్లీనింగ్ చేసేసరికి అమ్మా అసలు చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయానండి. మనం వెళ్తున్నాం కదా, ఎలా పడితే అలా ఇచ్చేద్దాం అని అయితే అనుకోలేదు. చాలా అంటే చాలా నీట్గా, ఇంకెవరైనా రెంట్కి రావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా దిగిపోవచ్చు అండి. జస్ట్ కడుక్కుంటే చాలు, ఎందుకంటే అవి సామాన్ తీసినప్పుడు డస్ట్ అయితే కన్ఫామ్గా పడుతుంది. సో ఆ డస్ట్ వల్ల జస్ట్ కడిగితే చాలు, డైరెక్ట్గా రావచ్చు అనమాట అలా. సో మా బాబు చిన్న బాబు అయినా ఏమీ కూడా గీతలు అయితే గీయలేదని, నేను ఎప్పుడు పెన్స్ అయితే ఇవ్వలేదు. అక్కడ వాల్ మీద ఉన్న మార్క్స్ మా ఓనర్ వాళ్ళ పిల్లలు, అంటే మనవాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు గీసినాయి అనమాట. అసలు చిన్నపిల్లలు ఉంటే గోడలన్నీ పాడు చేస్తారంట. సో ఇంకా అప్పటికి తనకు తెలియదు కాబట్టి గీయలేదు. సో చూసారా ఎంత డస్ట్ అయితే ఉందో. ఇదన్నమాట ఇల్లు షిఫ్ట్ అవుతున్నామంటే చాలా పెద్ద ప్రాసెస్ అన్నమాట.
అబ్బా! చాలా హార్డ్ వర్క్ అయితే ఉంటుంది. ఆహ్, ఇదనమాట వీడియో. ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇలాంటి క్లీనింగ్ వ్లాగ్స్, ఆర్గనైజింగ్ వీడియోస్, గార్డెనింగ్ వీడియోస్ కావాలి అంటే ఛానల్‌ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్‌లో మెయిన్‌లీ రివ్యూస్, అన్బాక్సింగ్ వీడియోస్ అయితే కన్ఫర్మ్‌గా ఉంటాయి. ఇవన్నీ మిస్ అవ్వద్దు అంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొనైతే ఉండాలి. సో, పైన ఉన్న పేపర్స్ తీసేసాను. పైన ఎలా అయినా డస్ట్ ఉంటుంది కదా! ఆ డస్ట్ అంతా కూడా ఊడ్చేసాననమాట. సో, క్లీనింగ్ తర్వాత ఇల్లు చాలా బాగుంది. ఇగో ఇలా ఉందండి హాల్ క్లీనింగ్ తర్వాత. ఎటు అటు షిఫ్ట్ చేసేసాను. ఓనర్ వాళ్ళ సామాన్ ఏదైతే ఉందో అది ఆ రూమ్‌లో ఒక డ్రమ్ము, సిలిండర్, కాట్ ఇవన్నీ ఒక దగ్గర పెట్టమన్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు మనం ఉన్నాం కాబట్టి బయట ఉన్న అంత ప్రాబ్లమ్ ఏమీ లేదు. బట్ ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నప్పుడు బయట పెడితే ఏమో ఎవరు లేరనేసి ఎవరైనా తీసుకెళ్ళిపోతే ఎలా చెప్పండి. అందుకోసమే ఇంకా అన్నీ అయితే లోపల పెట్టేశాననమాట. సో, నెక్స్ట్ డే వచ్చేసి చెత్తంతా కూడా పడేసాము. సో, క్లీనింగ్ తర్వాత ఈ రూమ్ అయితే ఇలా ఉంది. కానీ ఒక ఇంట్లో కొన్ని డేస్, మంత్స్ ఉండి, ఇయర్స్ ఉండి మళ్ళీ వేరే కొత్త ఇంటికి వెళ్తే ఈ ఇల్లే గుర్తొస్తుందనమాట. అసలు ఎంతైనా అలవాటైపోయిన ఇల్లు కదా! మనం నిజానికి మనం రెంట్‌కుంటున్నాం. కానీ మన ఓన్ హౌస్‌లా మనం ఫీల్ అవుతూ ఉంటాం కదా! సో, మిస్ అయిన ఫీలింగ్ అయితే డెఫినెట్‌లీ ఉంటుందండి. ఇది మా సెకండ్ రెంటెడ్ హౌస్ అనమాట. ఫస్ట్ రెంట్‌కున్న హౌస్ కూడా నాకు చాలా ఇష్టం. దాన్ని కూడా చాలా బాగా నాకు నచ్చిన విధంగా అయితే ఉంచుకున్నాను. సో, ఆ హౌస్ కూడా ఖాళీ చేసి వచ్చేటప్పుడు సేమ్ ఫీలింగ్. సో, ఈ హౌస్ కూడా ఖాళీ చేసి వెళ్ళేటప్పుడు సేమ్ ఫీలింగ్. బట్ తప్పదు కదా! ఇంకా మన ఓన్ హౌస్ మనం కొనుక్కునే వరకు ఇవేది తప్పవు. సో, వీడియో అయితే ఇదండి. బ్యాక్ సైడ్ అంతా కూడా నీట్‌గా క్లీన్ చేసేసి వాష్ చేసేసాననమాట. సో, బ్యాక్ అయితే ఇలా ఉంటుంది. ఇచ్చే ముందైతే అంతా కూడా నీట్‌గా ఇచ్చేసాను. సో, ఇదండి వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దండి. ఇంకా అసలైతే ఎవరైనా సరే ఖాళీ చేసే ముందు ఊడవరంట, అలానే వదిలేసి వెళ్తారంట. బట్ మాకు చెప్పారు వాళ్ళు చెప్పకపోయినా క్లీన్ చేద్దాం అనుకున్నాం. కానీ వాళ్ళు చెప్పారు, కడిగివ్వమని చెప్పారు. కడిగితే ఇచ్చేసామన్నమాట. ఇదన్నమాట వీడియో.